అందరికీ నమస్తే అండి. నిజంగా కొన్ని వీడియోలు చూసినప్పుడు మనుషులు ఇలా కూడా ఉంటారా అనిపిస్తుంది. మనం పొద్దులైతే మాట్లాడుతూ ఉంటాం ప్రజాస్వామ్యం, ప్రజలందరికీ కూడా మేలు జరగాలి, రాష్ట్ర ప్రభుత్వాలు అన్నీ కూడా ప్రజలను బాగా పరిపాలించాలని చెప్పేసి మనం మాట్లాడుతూ ఉంటాం కదా. మాట్లాడడానికి చాలా మాటలు మాట్లాడతాం, కానీ మన మాటలకి రియాలిటీకి చాలా తేడా ఉంటుంది. మీకు ఇప్పుడు 2 వీడియోలు చెప్తా, 2 సంఘటనలు అన్నమాట, వేరు సంఘటనలు. ఆ సంఘటనలు చూస్తే మనకి మనుషుల మైండ్ సెట్ ఎలా ఉందనేది క్లియర్గా అర్థమైపోతుంది. మొదటిది, ఒక నెమలి రోడ్డు ప్రమాదంలో గాయపడి చావు బ్రతుకుల మధ్యన ఉంది. సాధారణంగా మనం ఏం చేస్తాం, ఏమాత్రం మనసున్న వ్యక్తులైనా సరే, ఎవడైనా సరే, కాస్త జాలి దయ ఉన్న వ్యక్తి ఎవడైనా సరే ఏం చేస్తాడు, దాన్ని బ్రతికించడానికి వాళ్ళు చేయాల్సిన ప్రయత్నాలు ఏదైనా ఉంటే వాళ్ళు చేస్తారు. దగ్గరలో ఉన్న హాస్పిటల్కి తీసుకెళ్ళడం, ఇంకొక రకంగానో మన ప్రయత్నాలు మనం చేస్తాం. కానీ ఇక్కడ దరిద్రం ఏంటంటే, బ్రతుకున్న నెమలి ఏకలు పీకేసి చేతితో పట్టుకుని వెళ్ళిపోతున్నారు. ఆ వీడియో చూపిస్తా చూడండి ఒకసారి మీకు. ఎక్కడో తెలియదు, వీడియో అయితే సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది, కానీ ఎక్కడో తెలియదు మొత్తానికి. ఇంకొకటి మనం దీని గురించి తర్వాత మాట్లాడుకుందాం, చెప్తా. ఇంకొక సంఘటన కూడా చూపించేసి మీకు. ఇది రీసెంట్గా ఇప్పుడు హైదరాబాద్లో జరిగింది. హైదరాబాద్ హబ్సీగూడలో మద్యం లోడ్తో వెళ్తున్న వ్యాన్లో మంటలు చెలరేగితే అక్కడ ఉన్న జనం ఆ మంటలు ఆర్పే ప్రయత్నం చెయ్యకుండా ఆ మద్యం బాటిల్ ఏవైతే ఉన్నాయో వాటిని దొంగిలించి తీసుకెళ్ళిపోతున్నారు. ఇది ఒక సంఘటననే కాదు, ఇది 1-2 సంఘటనలనే కాదు. ఎక్కడైనా ఏదైనా ఒక రోడ్డు ప్రమాదం జరిగితే ఆ కారులో ఉన్న కుటుంబాలు, అదే ఎవరైతే ఉన్నారో, ఆ గాయపడిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని కాపాడే ప్రయత్నాలు చేయడం తక్కువ, కారులో ఉన్న వస్తువులు తీసుకెళ్ళిపోవడం ఎక్కువ. నేను రీసెంట్గా 1-2 ఫేస్బుక్లో పోస్టులు కూడా చూశాను ఇలాంటివి. నేను అదే ఇంత లేఖతనంగా ఎలా తయారవుతారో అర్థం కావట్లా. కనీసం మనుషులమేక. ఇప్పుడు ఉదాహరణకి ఈ 2 సంఘటనలే తీసుకోండి. ఆల్రెడీ ఆ మద్యం లోడుతో ఉన్న వ్యాన్ తగలబడిపోతుంది, ఆల్రెడీ ఆ ఓనర్కి నష్టమే, వాడి పైన సమాధానం చెప్పుకోవాలి, ఆ డ్రైవర్కి ఎంతో కొంత ఎఫెక్ట్ ఉంటుంది, వాడి జీవితం నాశనం. సరైన లెక్కపత్రాలు చేయించకపోతే ఇక్కడ సింపుల్గా మనం ఎత్తుకెళ్ళిపోయినంత సింపుల్గా అక్కడ చెబుతాను కుదరదు. ఇక్కడ మనం ఈజీగా ఎత్తుకొచ్చేస్తాం, ఇలా బాటిల్ ఎత్తుకొచ్చేస్తాం. అక్కడ సింపుల్గా బండిలో మంటలు చెలరేగినాయండి, అదే సందర్భంలో అక్కడ ఉన్న జనం వచ్చి బాటిల్ ఎత్తుకెళ్ళిపోయారంటే కుదరదు. బండి దగ్గర నువ్వేం చేస్తున్నావు అని చెప్పేసి అని అడుగుతారు. అది మంటల్ని ఆర్పే ప్రయత్నం చేయాలా, మీకు కాపలా కాయాలా? ఏమని అసలు ఇలాంటి వ్యక్తుల్ని మరి రోజు రోజుకి మనమే దిగజారిపోవట్లా. 1-2 సంఘటనలు అంటే వేరే, కనీసం పక్కనోడు ఎలా పోతే అంటే కాపాడడం మానేసి పక్కనోడు ఎలా పోయినా పర్వాలేదులే, అక్కడ మనకి ఏదైనా పనికొచ్చే వస్తువు ఏదైనా ఉంటే ముందు అర్జెంటుగా అది ఎత్తుకుని వచ్చేయాలి. దానికి ఉదాహరణకి ఈ రోజు కనబడిన ఈ 2 సంఘటనలు కూడా ఎవరికొకటి మానవత్వాలు. మనం ఏదో పైకి అన్ని లచ్చకోళ్ళు మనం మాట్లాడుకుంటాం, కానీ ఇక్కడ ఎవడి స్వార్థం వాడితే. ఇవాళ మనకు గడిచిందా లేదా, రేపటి సంగతి రేపు తెల్లారితే ఎవడుంటాడో ఎవడు పోతాడో తెలియదు. రేపు బతుకుంటే రేపటి సంగతి చూస్తామని ఇవాళ అయితే మనకు శుభ్రంగా అది తీసుకొని వచ్చామో, ఒక పూట ఆనందంగా ఉన్నాము అంతే తప్పితే ఎవరికి కూడా మనం అది ఎత్తుకొని వచ్చేస్తున్నాం. అక్కడ పనిచేసి ఒక డ్రైవరే, వాడికి ఏమైనా ఎఫెక్ట్ పడుతుందా ఏంటో అనే ఆలోచన విధానాలు ఎవరికి లేవు. మనం ఎత్తుకొచ్చేస్తే సరిపోయాయి. అందుకే మనం ఎలా తగలడ్డాం. మనకి మాట్లాడితే ఊరికే సంక్షేమ పథకాల మీద ఆధారపడిపోయి, ఉచితాల మీద ఆధారపడిపోయి, మనకి పని చేత కాక ఎవడన్నా ఏదైనా ఫ్రీగా ఎక్కడైనా దొరుకుతుందంటే వినాయలు తాగడానికి కూడా సిద్ధపడిపోయే వ్యక్తులు ఉన్న మూలనే బొదుగు లేకుండా అట్టగా ఉన్నాం. అందుకే మరి మనం ఇట్ట తగలడ్డానికి కారణం కూడా మన బుద్ధులే. మన బుద్ధులను బట్టే మనం పరిపాలించే వాళ్ళ బుద్ధులు కూడా మనం ఇట్ట తగలడబట్టే కాదా. ఏదైనా ఫ్రీగా వస్తుందంటే ఒక పూట అనవన్నా మానేస్తాడు, కానీ దాన్ని మాత్రం వదలడం. అసలు సమస్య లేదు కదా, మనం అందుకే ఇట్ట తయారయ్యాం. కనీసం మీరు వాళ్ళకి సహాయం చేయకపోయినా పర్వాలేదు, మీరు మూసుకొని మన పని మనం చేసుకుంటే దాని అంత ఉత్తమం లేదు. మీరు ఎక్కడికి వెళ్ళి ఏదో సహాయం చేసేసానన్న పేరుతో అక్కడున్న వస్తువుని దొంగిలించి తీసుకుని వచ్చే అవసరం లేదు. అది దిక్కుమాలతనం అంటారా? ఇంతకు మించిన దిక్కుమాలతనం ఎక్కడన్నా ఉంటుందా? మరి ఎంత దారుణమా? ఆ నెమలనేమో ఒక పక్క జాతీయ పక్షి,
అది రోడ్డు మీద ప్రాణాపాయ స్థితిలో ఉంటే దాన్ని ఆపేసి, అది మన రాష్ట్రం కాదనుకుంటా, అది మొత్తానికి ఎక్కడో వీడియో వైరల్ అవుతుంది సోషల్ మీడియాలో. అది మరి ఇదేమైంది పోనీ, సరే దాని సంగతి ఆ వీడియో పాద్దా కొద్దా పక్కన పెడితే, ఇప్పుడు ప్రస్తుతానికి ఇప్పుడు హైదరాబాద్లో జరిగిన ఒక సంఘటన, ఇలా మధ్య మా మందు బాటలు ఎత్తుకొని వచ్చేస్తున్నారా? మరి వీళ్ళని ఏమన్నా అర్థం కాట్లా? ఏడిస్తే ఒక మహా అయితే ఎన్ని బాటిల్ ఎత్తుకొచ్చేస్తావు నువ్వు ఎత్తుకొచ్చిన బాటిల్ కాస్ట్ మహా అయితే ఒక 1000 రూపాయలు ఉంటుందేమో మహా అయితే. నువ్వు ఎన్ని బాటిల్ ఎత్తుకొచ్చినా మీద 1-2 ఎత్తుకొస్తావు, లేదా ఓపుకుంటే ఒక కేసు ఎత్తుకొచ్చేస్తావు, అంతకుమించి జరిగిపోయి ఉండదు. చూసి కూడా ఇన్ని రకాలుగా మాట్లాడతావు. నేను మాట్లాడట్లేదా? మీరు మనుషుల పశువులు అని చెప్పేసి నేను మాట్లాడట్లేదా? అలాగే నాలాంటి వాళ్ళు ఎంతమంది తిట్టుకుంటారు మిమ్మల్ని కదా? పైగా వీడియోలో మరి సిగ్గు లేకుండా మళ్ళీ క్యూలో నుంచి ఉన్నారు ఏది ఆ బాటిల్ దొబ్బేయడానికి. ఒక పక్క మంటలో ఇది కాలిపోతా ఉంటే క్యూలో నిల్చున్నారు, ఆ బాటిల్ ఎత్తుకొచ్చేస్తానికి, ఆ బాటిల్ అక్కడ తీసుకోవడానికి క్యూలో నిల్చున్నారు. అలాంటి వ్యక్తుల మధ్యన మనం బతుకుతున్నాం. నిజంగా మీ ఇలాంటి వాళ్ళందరికీ కూడా దండేసి దండం పెట్టేయాలి, చేతులెట్టి రెండు చేతులతో నమస్కారం పెట్టేయాలి. ఇలాంటి వ్యక్తులు ఉన్నందుకు మీ సహాయం చేయకపోయినా పర్వాలేదు, కానీ అక్కడ ఉన్న వస్తువులన్నీ కూడా లూటీ చేసి వచ్చాకండి. గజ దొంగలు, నిజంగా గజ దొంగలు అన్న పదం కూడా చిన్నదేమో నన్ను అడిగితే కనుక. ఇలాంటి వ్యక్తులు ఇలాంటి వీడియో చూసిన తర్వాత గజ దొంగలు అన్న పదం కూడా చిన్నదే, ఇంకా ఆడే మీరు నన్ను అడిగితే కనుక. రోజు దొంగతనాలు చేసుకుని కూడా మెరుగేమో. ఆడు ఇలాగా నిస్సహాయ స్థితిలో ఉన్న వ్యక్తుల దగ్గర నుంచి దోచాడు. మనం అట్టా కాదు, మళ్ళీ వైట్ వేయాలా, కద్ద సొక్క వేయాలా, వాచీలు పెట్టాలా, కళ్ళజోడు పెట్టాలా, షూ వేయాలా. ఎక్కడైనా ఏదైనా ప్రమాదం జరిగిందంటే ముందు ఆ కారులో ఉన్న వస్తువు దొబ్బేయడానికి చూస్తారు తప్ప దేహాన్ని కాపాడడానికి చూడరు. అందరూ కాదు, కొంతమంది ఉన్నారు కాపాడే వ్యక్తులు, కొంతమంది ఉన్నారు. అందరూ అని చెప్పి నేను అన్నట్టు కొంతమంది స్వభావం అలా ఉంటుందని చెప్తున్నా. 1-2 సంఘటనలు అయితే కొంతమంది చెప్తూ ఉంటారు కదా. రీసెంట్గానే ఖమ్మం జిల్లాలో ఒక యాక్సిడెంట్ అయింది. ఒక కారు స్కార్పియో అనుకుంటా 2-3 పల్టీలు కొట్టేసింది. పల్టీలు కొట్టేసిన తర్వాత ఎవరైతే గాయపడిన వ్యక్తులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా హాస్పిటల్కి తీసుకెళ్ళి తిరిగి వచ్చేలోపు కారులో సగం సామానులు లేపేశారు. ఎవరు లేపేశారు ఇంటికి తెలియదు, మొత్తం సగం సామానులు లేపేశారు. ఆ వస్తువులు కావచ్చు, పనికొచ్చే వస్తువులు ఏవైతే ఉన్నాయో మొత్తం అటుకెళ్ళిపోయారంట. వాళ్ళు ఫేస్బుక్లో పెద్ద పోస్ట్ రాసుకొచ్చారు, మాకు యాక్సిడెంట్ అయినందుకు బాధ కలగలేదు, మాకు చిన్న చిన్న గాయాలు తగిలినాయి, దానికి పెద్ద బాధపడలేదు, కారు సగానికి పైగా డ్యామేజ్ అయింది, పోతే పోయిందిలో కొత్త కారు కొనుక్కోవచ్చని చెప్పి అనుకున్నాం. కానీ ఆ కారులో ఆ పరిస్థితుల్లో మాకు కొన్ని విలువైన వస్తువులు ఉన్నాయి, కనీసం యాక్సిడెంట్ అయింది, అందులో ఉన్న వ్యక్తులు గాయపడ్డారు, వాళ్ళు హాస్పిటల్లో ఉన్నారు అనే ఆలోచన విధానం కూడా లేకుండా కారులో ఉన్న వస్తువులు ఎట్టుకెళ్ళిపోయారంటే వీళ్ళని మనుషులు అనాలా, పశువులు అనాలా అనేది ఒక పెద్ద పోస్ట్ రాసుకొచ్చారు. అలాంటి సంఘటనలు 1-2 కాదు, చాలా ఉంటాయి. హైవేల పక్కన ఏదైనా ఒక బండి ఏదైనా కనబడిందంటే మళ్ళీ 2వ రోజు 3వ రోజు వచ్చి చూడితే కారుకి టైర్లు ఉండవు, ఏముండవు అన్ని పనిపోతారు. అదొక హాబీ, అదొక అలవాటు. దయచేసి రిక్వెస్ట్ ఏంటంటే, మీరు ఎవరికి సహాయం చేయకపోయినా పర్వాలా, వాళ్ళు నిస్సహాయ స్థితిలో ఉన్నప్పుడు మాత్రం వాళ్ళ దగ్గర దోపిడీ చేసే పక్కన దారి దోపిడీ దొంగల కంటే ఎక్కువగా ఉన్నారు. సేమ్ ఇలాగే ఒరిస్సా దగ్గర బరంపురం అని చెప్పేసి ఒక ఊరు ఉండేది, ఇప్పటికీ ఉంది. రంబఘాటి దిగిన తర్వాత దాదాపు ఆ ఊర్లోకి ఎంటర్ అయిన తర్వాత ఇంచుమించు ఒక 100 కిలోమీటర్ల వరకు కూడా పెద్దగా జనసంచారం లాంటిది ఉండదు. అక్కడ ఎడారి టైప్ ఉంటుంది అన్నమాట. రాత్రిపూట ఎవరు కూడా వెహికల్స్ జర్నీ చేయరు. నాకు దొంగల భయం ఎక్కువ. టాటా సుమోలోని, టాటా ఏసీలోని వచ్చి మన ఏదైనా లారీ వెళ్తుంటే ముఖ్యంగా తెలుగు, తమిళ, అంటే మన తెలుగు బళ్ళు, తమిళ బళ్ళు ఈ రెండిట్లే టార్గెట్ చేసుకోరు. మన బళ్ళు ఏమన్నా వెళ్తున్నాయంటే ఎదురు టాటా సుమోతోనో లేదంటే టాటా ఏసీతోనో వచ్చి ఎదురుగుండా వచ్చి బ్రేక్ కొట్టి వెనకాతను ఇంకో బండితో పైకి ఎక్కి ఆ లోడ్ మంచి క్యాబిన్ మీదకి వచ్చి ఏదైనా ఒక రాడ్డుతో ఎదురు అద్దాన్ని, డ్రైవర్ దగ్గర ఉన్న అద్దాన్ని కొట్టేవారు. ఆ అద్దాన్ని బద్దలు కొట్టి డ్రైవర్ కళ్ళు పీకేసేవారు, క్లీనర్ని చంపేశారు. ఒకవేళ కర్మకాలి నువ్వు ఆ లారీలో ఏ సబ్బులో, ఏ పంచదారో లేదంటే ఇంకోటో ఏదైనా మనకు నిత్యావసర సరుకులు ఏదైనా కానీ ఒక లోడ్ అట్నుంచి చేసుకుని వచ్చావంటే నీ ప్రాణం గాల్లో కలిసిపోయినట్టే. రాత్రిపూట ఆ రోడ్లో వచ్చావంటే అంత భయంకరంగా ఉండేది. వాళ్ళు అప్పుడు ఆ ప్రాంతం ఆ రోజుల్లో, ఇప్పుడు కాదు, ఇప్పుడు దాదాపు ఒక 10-12 ఏళ్ళ క్రిందట. ఇప్పుడు మేబీ ఆ పరిస్థితులు లేవేమో, వెళ్ళి చాలా కాలం వెళ్ళాక వెళ్ళి ఆ పరిస్థితులు మనకు వచ్చేసినాయి. ఇప్పుడు
వాళ్ళు రాత్రులు ఎవరు లేని టైంలో సింగిల్గా ఏదైనా వెహికల్ వస్తే దాన్ని టార్గెట్ చేసుకోరు. కానీ ఇప్పుడు మన వాళ్ళు అలా చేయట్లా. పట్టపగలే ఎవడిన్ని రకాలుగా అనుకున్నా పర్వాలేదు, ఎవడిన్ని అనుకున్నా పర్వాలేదు, మన దాన్ని దోచేయాలనుకుంటే దోచారు. మూకుమ్మడిగా వెళ్ళిపోయి ఒకటి బండాపి వెళ్ళాడంటే పరిగెత్తుకొని ఇంకొకటి బండాపి పరిగెత్తుకొని వెళ్ళిపోవడం వాడి దగ్గరికి. ఏదైనా ఒక పాలదాన్ని ఏదైనా తిరగబడిపోయిందంటే బిందు పెట్టుకుని పారిపోవడం వాడి దగ్గరికి. ఏదైనా ఒక ఆయిల్ బండి ఏదైనా తిరగబడిందంటే అది నష్టమో కష్టమో ఏదైనా మనకు చేతనైనా సహాయం చేద్దామని లేదు, డ్రమ్లు పెట్టుకుని పరిగెట్టడమే. మన దిక్కుమాలతనానికి మనం మాటల్లో వర్ణించలేము. ఈ దిక్కుమాలతనాన్ని, ఈ దరిద్రాన్ని మన మాటల్లో వర్ణించలేము. మన కర్మ అనుకొని మనం ఇలా తయారయ్యాం, మన బతుకులు ఇంతే అని చెప్పేసి చదివి చెప్పుకొని కళ్ళు మూసుకొని వెళ్ళిపోవడం, అంతకుమించి చేసేది ఏమీ లేదు. మీకు మీ తెలివితేటలకి మీ మనస్తత్వాలకి కొందరికి ఒక పెద్ద నమస్కారం పెట్టాలి కనబడితే కనుక. దయచేసి ఇలాంటి ప్రయత్నాలు ఏమైనా ఉంటే మానేయండి. అదే పరిస్థితి రేపు పొద్దున్న మీకు వస్తే మీ కుటుంబంతో ఎక్కడికైనా వెళ్ళినప్పుడు, లేదంటే మీరే డ్రైవర్గా ఉండి ఏదైనా ఒక వ్యానో లేదంటే ఒక లోడ్ ఎత్తుకెళ్తున్నప్పుడు సేమ్ అలాంటి పరిస్థితి మీకు ఎదురైతే అక్కడ ఉన్న జనం సేమ్ మీలాగే చేస్తే అప్పుడు మీరేం చేస్తారు? ఇలాగే చేస్తారా? అప్పుడు మీకేమనిపిస్తుంది? ఇలాంటి ఎదవల మధ్యన మనం బతుకుతున్నామా అనిపిస్తుందా లేదా? కొంతమంది ఉంటారు సహాయం చేయాలనికే ముందు వెనక కూడా ఆలోచించరు. కొంతమంది అందరూ కాదు, 100కి 1 2 ఉంటారు సహాయం చేసే మనస్తత్వం కలిగిన వ్యక్తులు చాలా అరుదు ఈ రోజుల్లో. మన రోడ్డు ఎక్కితే ఎవరు సహాయం చేయగలుగుతారు, ఎవరు సహాయం చేయడం మనకు కనబడిపోతూ ఉంటుంది కళ్ళ ముందు. మనం డైలీ చూసేదే. చాలా తక్కువ మంది ఉంటారు, వాళ్ళు మాత్రం సహాయం చేయడానికి ఏదైనా ప్రయత్నం చేస్తారు. కానీ మెజారిటీ అంతా అన్ని క్యాండిడేట్లు కూడా ఇలాగ ఉంటాయి, ఇప్పుడు చూపించిన మాదిరిగానే ఉంటాయి. దయచేసి రోడ్ల మీద ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు మీరు సహాయం చేయకపోయినా పర్వాలేదు, కానీ వాళ్ళ దగ్గర లూటీ మాత్రం చేయమాకండి. మహా పాపం కూడా అది. ఉంటాను మరి, నమస్తే.